కాకరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఒక మిక్సీ జార్ జీడిపప్పులు, అల్లం వెల్లిపాయ ఇవన్నీ కూడా ధనియాల పొడి కూడా వేసేద్దాం. ఒక పేస్ట్ రెడీ అయిపోయింది. కాకరకాయ ముక్కలు కూర అయితే రెడీ అయిపోయింది. మీరు గార్నిష్ చేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే కాకరకాయతో రెస్టారెంట్ స్టైల్లో అయితే కర్రీ వండబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అస్సలు చేదు అనేది అనిపించదు. చిన్నపిల్లలు కూడా తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో మీరు చేసే విధానం నీట్గా ఎలా చేస్తున్నానో ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు అది అర్థం కాదు. ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ కాకరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం అండి. నేనైతే ఒక 2 కాకరకాయలు తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 టమోటా, పోపు దినుసులు, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి చేసుకోవడం ఆ చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెప్పలు, పసుపు, జీడిపప్పులు, ధనియాల పొడి, కారం, నూనె. ఇంతే అండి. ఇంత తక్కువ కొత్తిమీర ఇంతే అండి. ఇప్పుడు కాకరకాయ కూరని అయితే వండబోతున్నాం. సో ఆ కాకరకాయ కూర వండడానికి ముందుగా అయితే మనం ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ మిక్సీ జార్లోకి జీడిపప్పులు, పసుపు వేస్తున్నాను. అలాగే టమాటాలు, అలాగే అల్లం వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసి ఇప్పుడైతే మనం గ్రైండ్ చేయబోతున్నాం. సో పేస్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కారం, ధనియాల పొడి కూడా వేసేద్దాం. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం. ఒక పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్లో ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు మనం కూర అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచుకున్నానండి. ఇందులోకి ఒక 3 చెంచాల నూనె వరకు అయితే వేస్తున్నాను. కాస్త నూనె అయితే ఎక్కువ పడుతుంది. సో నూనె కాగిన తర్వాత ఇప్పుడైతే మనం నూనె అయితే కాగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కాకరకాయ ముక్కలు ఆల్రెడీ కడిగి తరిగి ఉంచుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేస్తున్నాను. ఇది కాస్త మనం నూనెలో మగ్గించుకోవాలి. సో కాసేపు ఎర్రగా మారేంతవరకు అయితే ముక్కల్ని మనం మగ్గించుకోవాలండి నూనెలోనే. కాకరకాయ ముక్కలు అయితే ఎర్రగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక సపరేట్గా ఒక పళ్ళెంగా తీసేస్తున్నాం. ఇప్పుడు ఇదే నూనెలో మనం పోపు దినుసులు వేస్తున్నాం. నూనె కాగిపోయింది కాబట్టి పోపు దినుసులు అన్నీ చిప్పట్లాడిపోయాయి. ఇప్పుడు మనం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాం. పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. వచ్చేసిందండి కూర. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మగ్గించి ఉంచుకున్నటువంటి కాకరకాయల్ని వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కాస్త నీరు వేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త నీరు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కూరలో కాకరకాయ మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకొని స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ కాకరకాయ రెస్టారెంట్ స్టైల్లో అయితే రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం.
సో కాకరకాయ ముక్క మనకు ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ అయితే కట్టేసుకున్నాం. కూర అయితే రెడీ అయిపోయింది. ముక్క అయితే ఉడికిపోయిందండి. మీరు గార్నిష్ చేసి స్టవ్ అయితే కట్టేసుకున్నాం. ఈ టేస్టీ కాకరకాయ రెస్టారెంట్ స్టైల్లో కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. మనకు రెస్టారెంట్లో అయితే ఈ కాకరకాయ మనకు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు తక్కువ హోటల్స్లోని కర్రీ పాయింట్స్లోను అలాంటి వాటిల్లో అయితే ఈ స్టైల్లో కాకరకాయ కూర అయితే వండుతారండి. సో నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.